హాయ్ అండి. నార్మల్ రబడీ అందరూ తినే ఉంటారు, అందరికీ ఇష్టం కూడా. ఈరోజు నేను అందరి కోసం రబడీ చేయబోతున్నాను, అది కూడా చిలకడ దుంపతో. అదేనండి స్వీట్ పొటాటో రబడీ అనమాట. చాలా రుచిగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను చిలకడ దుంప పీల్ అనేది తీస్తున్నాను. మీరు చిలకడ దుంప ఎర్రది కూడా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. నేనైతే వైట్ చిలకడ దుంప తీసుకొని పీల్ తీసేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేసి జార్లో వేసుకుంటున్నాను అనమాట. స్వీట్ పొటాటో హెల్త్కి చాలా మంచిది కూడా. అదిగాక మళ్ళీ రబడీ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిది. కొన్ని కాజు అనేది యాడ్ చేసేసి కొన్ని వాటర్ అనేది వేసేసి మెత్తగా ఇలా పేస్ట్ లెక్క చేసుకున్నాను అనమాట. పొయ్యి మీద కడాయి పెట్టేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొటాటో పేస్ట్ కడాయిలో వేసేసి హాఫ్ కప్ వాటర్ అనేది వేసేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల్లో ఈ స్వీట్ పొటాటో రబడీ అనేది రెడీ అవుతుందండి. రబడీ తినాలి అనిపిస్తే ఇలా చిలకడ దుంపతో రబడీ చేసుకొని తినండి, అమృతం అనుకోండి. రుచి అయితే అద్భుతం. ఇక్కడ నేను పించ్ ఆఫ్ సాల్ట్, అలాగే ఫుడ్ కలర్ హాఫ్ కప్ వచ్చేసి బెల్లం, కొంచెం ఇలాచి పౌడర్ వేసేసి అలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరగా పడిపోయింది. సో రబడీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఆహా, అసలు ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే. అదిగాక నాకు స్వీట్ అంటే పిచ్చి అన్నమాట. సో నాలాగా స్వీట్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ రబడీ మీరు ఇంట్లో కంపల్సరీగా ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. నేను చెప్పడం మర్చిపోయాను, మధ్యలో నుంచి మా పాప ఈ రబడీ అనేది రెడీ చేసిందండి. నేనైతే జస్ట్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను వేశాను, మిగతా ప్రాసెస్ మొత్తం నా కూతురే చేసింది. సో నా కూతురు చేత్తో ఏ వంట చేసినా అమృతం లెక్క ఉంటుంది తెలుసా. అసలు నేనైతే లొట్టలు వేసుకొని తిన్నాను. చూడండి నేను ఎలా తింటున్నానో, అసలు భలే రుచిగా ఉంది. మీరు కంపల్సరీగా ట్రై చేస్తేనే దీని రుచి ఎలా ఉందనేది తెలుస్తుంది. ఉంటా మరి, బాయ్.